మేము పొలం కాడ కోని వస్తానికి వచ్చినాం మైసమ్మకి చూద్దాం. మైసమ్మ కోని ఎట్లా వస్తుందో చూద్దాం. ముందైతే మనం మొత్తం సాపు వేసుకోలే, కింద మొత్తం అంటే ఉప్పారం పెట్టడానికి ఆడ మైసమ్మకి ఇట్లా పసుపు వేసి పెడతాం. చూపిస్తా అది ఎట్లా పెడతారు అంటే ఫస్ట్ మొత్తం కళ్ళని సాపు వేసుకోవాలి. అక్కడ మంచి నీట్గా ఉండటానికి పసుపు బువ్వ, సాపలు, ఉప్పారము, మూతకాకులు తీసుకొచ్చుకోవాలి. ఎందుకంటే ఆడ ఉప్పారం పెట్టడానికి ముందుగా అయితే ఇట్లా నీళ్ళు అల్లుకొని మంచిగా ఇట్లా సాపు అనుకొని మొత్తం నీళ్లు పోయాలి ఫస్ట్. తర్వాత పసుపు కుంభతోని ముగ్గులు వేయాలి. పసుపుతో ఇట్లా లైన్ ఇట్లా 5 గీతలు వేస్తాం మేమైతే. తర్వాత 5 గీతలు వేసి తర్వాత మధ్యలో కుంకుమ పెడతాం. చూడు ఇట్లానే వేయాలి. మీరు ఎట్లా ముగ్గు వేస్తారేమో కానీ మేమైతే ప్రతి దానికి ఇట్లనే ముగ్గులు వేస్తాం. 3-4 లైన్లు పసుపుతోని మళ్ళీ మధ్యలోతో ఇట్లా కుంకుమతో ఇట్లా బొట్టు పెట్టి తర్వాత మనం ఫస్ట్ అయితే 5 ఆకులు ఇట్లా పెట్టుకోవాలి. మోదకాకులు పెట్టుకొని తర్వాత ఇట్లా పసుపు తీసుకొని మోదకాకుల మీద పెట్టాలి. అట్లా మంచిగా మొత్తం పెట్టి తర్వాత అట్టి చేపల మీదకి వెళ్ళి వేయాలి. మొత్తం మంచిగా బువ్వ పెట్టి తర్వాత పొలం వ్యూ చూడుర్రి. ఇట్లా పండిన పొలాన్ని చూస్తే మస్తు అనిపిస్తుంది, కోసినాక చూసినా మస్తు అనిపిస్తుంది. ఇట్లా పెట్టుకోవాలి మంచిగా పసుపు పెట్టుకొని తర్వాత అట్టి చేపలు ఇట్లా మీదకి వెళ్ళి ఇట్లా వేసుకోవాలి. ఇట్లా పెట్టి తర్వాత మళ్ళీ పసుపు కుంకుమ వీటి మీద ఉప్పారం మీద ఇట్లా వేయాలి. చూడు అట్లనే వేయాలి సేమ్. తర్వాత కోన్ని కడిగి కోడికి బొట్టు పెట్టి మంచిగా వేయాలి. మనం ఎప్పుడైనా కోసేటప్పుడు ఇట్లనే వేస్తాం. అంటే మంచిగా నీట్గా కడిగి బొట్టు పెట్టి నోట్లో నీళ్ళు వస్తే జడి తీసినట్టు వేస్తుంది. అప్పుడు బొట్టు పెట్టి ఇట్లా కొయ్యాలి. తర్వాత చూద్దాం. బొట్లు పెట్టి మొక్కి మంచిగా బరకత్ మంచిగా వెళ్ళాలని మైసమ్మ తల్లి మొక్కి తర్వాత కోన్ని వస్తారు. చూడరి మంచిగా మొక్కి 5 కర్రలు పోసి అక్కడ పెట్టాలి. అంటే అట్లా పెట్టాలి, ప్రతిసారి అట్లనే పెడతాం. ఇక కొన్ని వచ్చినాం, ఇంటికి పోతున్నాం. బాయ్ బాయ్. ఆ చికెన్ వండుకొని చంపుడే సెట్.